హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్ వెయిట్ అండ్ వాచ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నా. సో, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మా ఫిష్ టబ్ బిఫోర్ క్లీనింగ్ వ్యూ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ వ్యూ. సో, ఇది బిఫోర్ వ్యూ గైస్. ఈ టబ్‌ని చూస్తే అసలు ఇది మా టబ్బేనా అనిపించింది. సో, బిఫోర్ క్లీనింగ్. సో, చూడండి ఎంత ఘోరంగా ఉందంటే మొత్తం నాచు పట్టేసింది పచ్చగా టబ్ వాల్స్‌కి అండ్ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. యూజువల్‌గా ఇన్ని డేస్ మేమెప్పుడూ ఉంచలేదు. సో, ఈసారి 2-3 వీక్స్ క్లీన్ చేయకుండా అలా ఉంచేసాము. బికాజ్ మా బ్రదర్‌కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల టైం దొరకలేదనమాట క్లీన్ చేయడానికి. సో, ఇంకొక విషయం ఏంటంటే, యూజువల్‌గా మేము మేల్ అండ్ ఫీమేల్ గప్పీస్‌ని కలిపి టబ్‌లో వేస్తాం. సో, దానివల్ల ఏమవుతదంటే, పిల్లలు పుడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో, అవి మేము వాటిని చూసుకుంటూ వాటిని సెపరేట్ చేసేస్తాం ఎప్పటికప్పుడు. లేకపోతే ఈ పెద్ద గప్పీస్, బేబీ గప్పీస్‌ని తినేస్తాయనమాట. సో, అందుకోసమే. బట్ ఈసారి ఏమైందంటే, మేము క్లీన్ చేయలేదు కదా! వాటర్ కలర్ చేంజ్ అయిపోయినాయి కదా! సో, ఆ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కలర్ మాకు ఆ బేబీ గప్పీస్ కనిపించలేదు. సో, క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఫిషెస్‌ని టబ్ నుంచి సెపరేట్ చేసామో, అప్పుడు మాకు ఈ బేబీ గప్పీస్ కనిపించాయి. సో, థట్ ఈస్ ద మ్యాటర్. సో, ఫైనల్లీ క్లీన్ చేసిన తర్వాత వ్యూ ఇలా ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. అసలిది మన టబ్బేనారా బాబు అనిపించింది. సో, అలా ఉంది. సో, ఫిషెస్ కూడా చాలా తిరుగుతున్నాయి ఇప్పుడు. సో, ఐయామ్ సో హ్యాపీ. సో, మీకు కూడా మాలాగా ఫిషెస్ అంటే ఇష్టమా? మీరు కూడా మాలాగా ఫిషెస్ లవర్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా పిచ్చనమాట. సో, ఇంట్లో కొట్టుకుంటామనమాట. ఇది నీ ఫిష్, ఇది నా ఫిష్, ఇది నేను పెంచుతున్నాను, ఇది నువ్వు పెంచుతున్నావు. నా ఫిష్ బాగా గ్రో అవుతుంది. నీ ఫిష్ బాగా గ్రో అవుతుందా? సో, ఎప్పుడు ఇవే టాపిక్ ఉంటదనమాట మేము. సో, అలా. సో, మీకు కూడా అలా ఫిషెస్ అంటే ఇష్టముంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, అంతే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.